వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? చాలామంది స్టూడెంట్స్కి ఇదే డౌట్. అయితే ఈ రెండింటి గురించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ బిగ్ అప్డేట్ మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మీకు అందించడం జరుగుతుంది. సో ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే మనము వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు టాప్ కాలేజెస్లో సీట్స్ ఎలా సంపాదించుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజెస్లో, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే వీడియోస్ అండ్ ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాను. ఆ నోటిఫికేషన్ సంబంధించిన మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు నేను ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఈజీగా చేయొచ్చు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ గురించి మాట్లాడుకుందాం. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయి? సో ప్రజెంట్ ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ స్టేటస్ ఏ రకంగా ఉందంటే ఆన్లైన్లో వాల్యుయేషన్ అనేది పూర్తిగా కావస్తుంది. ఆల్మోస్ట్ 99% to 100% కంప్లీట్ అయిపోయాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్గా పూర్తయిపోయింది. ఓన్లీ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, తెలుగు అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ మనకు ఆర్ట్స్ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించిన పేపర్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. ఇది హార్డ్లీ ఒక 1%. సో వాల్యుయేషన్ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లో జరుగుతుంది. సో ఫ్యాకల్టీస్ ఎవరు కూడా ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకుండా వాళ్ళ ఆన్లైన్లోనే కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా మనకు వైజాగ్ నుంచి చూసుకుంటే హయ్యెస్ట్ ఇప్పటిదాకా ఎక్కువ మంది ఇంటర్ సప్లిమెంటరీ అప్లై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా అప్లై చేస్తున్నారు. సో ఈ రెండు తర్వాత మనకు మిగతా జిల్లాలన్నీ కూడా రావడం జరిగింది సప్లిమెంటరీ అప్లై చేసిన దానికి. సో వీళ్ళందరిది కూడా పేపర్ కరెక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ దీన్ని కూడా కంప్లీట్గా ఆన్లైన్లో ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఆన్లైన్లో ఒకసారి ఈ మార్క్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోయాయంటే మనకు రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా రావడం జరుగుతుంది. సో ఈరోజు రేపట్లో మనకు కంప్లీట్గా వాల్యుయేషన్ పూర్తవుద్ది. ప్యారలల్గా ఆన్లైన్లో కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి, డేటాను అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మనకు రిజల్ట్స్ అనేది మండే ఆర్ ట్యూస్డే మనము ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఆన్ 17th or 18th రోజు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఖచ్చితంగా ఇవి ఆ రెండు డేట్లో వచ్చేస్తాయి. అండ్ దట్టు కూడా త్వరగా రావడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం లాస్ట్ ఇయర్ కూడా చూస్తే మనకి ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అనుకున్న దానికన్నా ముందే వచ్చింది. June 13 కల్లా వచ్చింది. యాక్చువల్గా ఇదే డేట్స్లో రావాలి, బట్ స్టిల్ కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఎలక్షన్స్ వల్ల, మధ్యలో కౌంటింగ్ వల్ల, వీటి వల్ల. కాబట్టి మనకు 18th or 19th రోజు 17th or 18th రోజు మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. 1 or 2 days అటు ఇటు అవుతాయి. అండ్ ముఖ్యంగా సప్లిమెంటరీ పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మళ్ళీ మీరు ఎంసెట్లో సంబంధించి డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏదన్నా ఉంటే దాన్ని యాడ్ చేయాలి. సో ఏపీకి సంబంధించిన వాళ్ళకైతే డైరెక్ట్గా బోర్డు నుంచి అయితే వచ్చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఏపీ కాకుండా వేరే బోర్డ్స్ ఏదైనా సరే, సిబిఎస్ఈ ఆర్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎవరైనా రాసిన వాళ్ళైతే వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మార్కుల ద్వారా మళ్ళీ సెకండ్ ఎంసెట్ ర్యాంక్స్, మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ర్యాంక్స్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ తొందరగా వచ్చేస్తాయి. నౌ కమింగ్ టు తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. సో తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో కూడా మొత్తం కంప్లీట్ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ స్టిల్ మనకు పేపర్స్ ఎక్కడైతే ఉన్నాయి ఇదంతా కూడా మాన్యువల్ వాల్యుయేషన్ జరుగుతుంది. సో మాన్యువల్ వాల్యుయేషన్ నుంచి పేపర్స్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి వాటిని ఆన్లైన్లో మళ్ళీ ఫీడ్ చేయడానికి టైం పడుతుంది. సో ఇది కూడా మనకు 20th నుంచి 22nd మధ్యలో మనకు ఈ తెలంగాణ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు బోర్డ్స్ నుంచి అందడం జరిగింది. సో కాబట్టి దాని ప్రకారంగా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వన్స్ రిజల్ట్స్ రాగానే మీకు నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. రిజల్ట్స్ అన్నీ కూడా మనకు manabadi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో ఫాస్ట్గా మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు రిజల్ట్స్ అన్నింటి కూడా. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.